గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అయినటువంటి విజయ్ ప్రతాప్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఎందుకంటే ఆయన డైనమిక్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ మాకు చాలా బాగా నచ్చింది. అది కూడా సో అట్లే విధంగా ఆయన కొన్ని డిసిజన్స్ తీసుకుంటున్నప్పుడు సో అందరు ఇట్లానే ఉంటారా అని చెప్పి అనిపించింది మాకు కూడా. కానీ అక్కడ ఆయన తీసుకునే డిసిజన్కి ఇక్కడ బయట చూసేదానికి కొన్ని నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే మెయిన్ రేషన్ షాపుల్లో చూసుకునే వరకు 15 కిలోలు బియ్యం అంటే ఖచ్చితంగా 1 కేజీ నుంచి 1.5 కిలో వరకు తగ్గుతూ ఉన్నాయి. సో అట్లే అడిగితే మాకు పై నుంచి తగ్గుతున్నాయి ఎఫ్సి గూడెం నుంచి, మేమేం చేయమంటారు, మీకు కంప్లైంట్ చేసుకోండి కావాలంటే అంటున్నారు. సో ఇది జనాల్లో నుంచి చాలా మంది కాడి నుంచి వచ్చింది. సో కాబట్టి ఏంటంటే ఎవరు కూడా పెద్దగా దాన్ని ఇది చేసుకొని ఫోకస్ చేయట్లేదు, ఎవరికి కంప్లైంట్లు చేయట్లేదు. అందరూ అట్లే ఉన్నారు కదా మనకి ఎందుకులే అన్నట్టుగా రైట్ తీసుకుంటున్నారు. సో ఈ విషయం మన ఫుడ్ కమిషన్ చైర్మన్ అయినటువంటి విజయ్ ప్రతాప్ గారికి తెలిసిందో తెలియదో మాకు తెలీదు. నాకు తెలిసే ఉండొచ్చు. బట్ ఆయన యాక్షన్ ఏం తీసుకుంటున్నారు అనేది చాలా చోట్ల నేను కొన్ని వీడియోస్ వింటూ ఉన్నాను. సో నా జోలికి రావద్దు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను అని చెప్పి సో ఆయన చెప్పడం కూడా కొన్ని జరిగింది. ఏంటి అంటే లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ కానివ్వండి, ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్లో కానీ ఆయన పనితీరు చాలా బాగుందని చెప్పి అందరూ అంటున్నారు. సో అట్లే ఆయన్ని టచ్ చేయొద్దు, ఆయన్ని గెలకొద్దు అని చెప్పి చాలామంది అంటున్నారు, వైసీపీ నాయకులు అంతకుముందు కూడా అది విన్నాము. సో అట్లే విధంగా ఆయనకి తెలిసి ఉండి ఇది ఇంకా జరుగుతుంది అంటే అది జనాలకి ఆయనకి తెలియాలా ఏం జరుగుతుంది అనేది. సో ఇది మెయిన్ ఏమంటే ఈ వీడియో చేయడానికి కూడా కారణం, చాలా చోట్ల రేషన్ షాపులు అనేది ఒక 4-5 రోజులతో క్లోజ్ చేసేస్తున్నారు. 1 నుంచి 5వ తారీఖు లోపు క్లోజ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇబ్బంది కూడా పడుతూ ఉన్నారు. బయట ఊర్లలో కార్డులు బయట పనులకు వచ్చేసి ఇంకో చోట ఉంటాము, లేకుంటే అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడే ఉన్న కార్డులు వాళ్ళు మార్చుకోవడానికి ఇబ్బందులు పడటము, వాళ్ళ పనుల వల్ల కానివ్వండి, కొంతమంది బద్దకస్తుల వల్ల కానివ్వండి. సో ఇవి జరుగుతూనే ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఆస్తులు లేదంటే పొలాల ఊర్లలో ఉంటాయి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఏదో కూలి పనుకో లేకుంటే ఇంకో జాబ్ పరంగానూ బయట ఉంటారు, అక్కడ తీసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే కొన్ని కార్డులు మాడిఫై చేయకుండా ఊర్లలోనే ఉండి ఇక్కడ మ్యాపింగ్ చేసుకొని తీసుకుంటున్నారు. ఎక్కడి కార్డు అయినా సరే ఇంతకుముందు మనకి ఎక్కడైనా ఏ రేషన్ షాప్లో తీసుకునేదానికి ఉంది. లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కార్డు ఇక్కడే ఉండాలా, ఈ కార్డు ఇక్కడే తీయాలని చెప్పింది. ఎక్కడైనా తంబేసిన తర్వాత వన్స్ ఒకసారి తంబేస్తే అది మళ్ళీ ఇంకో చోట పనిచేయదు, అది అందరికీ తెలిసిందే కదా. టెక్నాలజీ వాడుతున్నప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు ఇక్కడే తీయాలా అక్కడే తీయాలంటున్నారు. సో ఇది టాపిక్ అయితే. సో ఇది ఆయన దానికి చేరుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇది నచ్చి అందరికీ అనిపిస్తే షేర్ చేయండి, లేదనుకుంటే నా తప్పు అనుకుంటే కామెంట్ చేయండి.